విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కు మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. మెట్రో రెండవ దశకి అనుమతి దక్కకపోవడం రేవంత్ రెడ్డి అసమర్థత పాలనకు నిదర్శనమని తెలిపారు. ఓటుకు నోటు కేసు వల్లనే రేవంత్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించలేకపోతున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రధానిని ప్రశ్నించలేని అసమర్థుడు రేవంత్ రెడ్డి అని, ప్రధానిని ప్రశ్నించలేకనే ప్రతిపక్షంపై నిందలు వేసే నీచ ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటు 71 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డిని బీజేపీ పట్టించుకోవడం లేదన్నారు కేటీఆర్. మెట్రో ప్రాజెక్టును కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం చేసిందన్న రేవంత్ రెడ్డి కామెంట్స్ ను ఖండించారు కేటీఆర్. తాము అధికారంలో వచ్చే నాటికి 28% మెట్రో పనులు కూడా పూర్తి కాలేదని, ఆ దశలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చిక్కుల్లో వదిలేసి వెళ్లిందని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ చొరవతో మిగతా 72% పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఇటు తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉనికిలో లేని ఊహా నగరానికి మెట్రో రెండో దశను రేవంత్ రెడ్డి ప్రతిపాదించారంటూ ఆరోపించారు. తమ హయాంలో మాత్రం ట్రాఫిక్ రద్దీ, నగర విస్తరణ, ప్రజల రోజువారీ అవసరాల కోసం మెట్రో రెండో దశను ప్రతిపాదించినట్టుగా చెప్పారు కేటీఆర్. ఇక ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఎల్ఎన్టీ సంస్థను బెదిరించి ఆస్తులు కొల్లగొట్టే కుట్ర చేశారని ఆరోపించారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి బెదిరింపుల వల్లనే ఎల్ఎన్టీ సంస్థ పారిపోయిందని తెలిపారు. ఇక 71 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినప్పటికీ తన బడే భాయిని మెప్పించి ప్రాజెక్టును ఒప్పించుకోలేకపోయారంటూ సెటైర్లు వేశారు కేటీఆర్. ఇది రేవంత్ రెడ్డి చేతకానితనానికి, దద్దమ్మ పాలనకు నిదర్శనమంటూ మండిపడ్డారు. మెట్రో రెండో దశను సాధించడంలో అటర్ ఫ్లాప్ అయినందుకు, మొదటి దశను ఆగం చేస్తున్నందుకు సీఎం వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు కేటీఆర్.